నియోజకవర్గంలో పర్టికులర్ గా ఈ యొక్క అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల సందర్భంగా వాడలో తిరుగుతున్నప్పుడు మీ అందరిలోనూ కూడా కృష్ణారెడ్డి గారి పట్ల అత్యంత అభిమానం, ప్రేమ, అనురాగం, సంతోషం. నిన్న ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాల పాలనలో ప్రజా వేదికలు విధ్వంసంతో ఆ రోజు పాలన ప్రారంభమవుతే మళ్ళీ ఈ రోజు ఒక ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ పాలన ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు పోలవరాన్ని ముంచేసి పోలవరం భవిష్యత్తులో కూడా నిర్మాణం చేయలేమనేటువంటి విధానంలో ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడితే ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి రేపు 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని పోలవరం పనులు ప్రారంభించడం కానీ, ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాపాడుకోవడం కానీ, ఒక రైల్వే జోనుని మనం సాధించుకోవడం కానీ, అదేవిధంగా గుంతలు లేనిటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం విషయంలో కానీ, అన్నిటికీ మించి మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధానంలో గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి ఎన్నో పరిశ్రమలు పారిపోయేటువంటి పరిస్థితి. అదే మీరందరూ కూడా చూశారు. ఒక లూలు గాని, ఒక అమర్రాజా గాని, ఒక కియా ఎక్స్టెన్షన్ గాని, ఆఖరికి కడ్రాయర్ల కంపెనీ జాతి కూడా ఆ రోజు రాష్ట్రం వదిలి బయటకు పోయినటువంటి పరిస్థితి. పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలం చాలా ఇళ్ళు ఉన్నాయి, ఎంతో కాలం లేకుండా ఉంటే వారు యాక్చువల్ గా చెప్పడం దాంట్లో రుణాలు ఫండ్స్ ఇచ్చాం. ఆ విధంగా యాక్చువల్ గా జరిగింది. మీకు అందరికీ ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేస్తుంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు. ఆ అప్పు ఎవరు తీర్చాలంటే వచ్చిన ప్రభుత్వం తీర్చాలా? ప్రభుత్వం తీర్చడం అంటే మీరందరూ కట్టే ట్యాక్సీలని ప్రభుత్వానికి వేరే డబ్బులు రావు. ప్రజలు కట్టే ట్యాక్సీలే ప్రభుత్వానికి ఆదాయం. సో మీరు కట్టే ఆదాయం ఈరోజు మీరు కట్టే ట్యాక్సీల్లో ఎక్కువ భాగం ఎక్కడే పోతుందంటే గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పు తీర్చడానికి పోతుంది. అసలు కట్టాలి, వడ్డీ కట్టాలి, ఎండు కట్టాలి. మనం కట్టేదే లేదు. మీరు కట్టిన ట్యాక్సీలు బ్యాంకులో పెడితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్ గా నెల కట్ చేసుకుంటారు అంతే, అడిగేది ఉండదు. అలా ఈరోజు ఆర్థిక పరిస్థితిని మొత్తం గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు. ఒక చిన్న ఇంట్లో 15,000 రూపాయల జీతం వస్తుంటే ఆ భార్య భర్త నుంచి ప్లాన్ చేసుకుంటారు. ఎలా ప్లాన్ చేసుకుంటారు? వచ్చే యొక్క జీతంలో రెంట్కి ఎంత, పాలోడికి ఎంత, పిల్లల చదువుకి ఎంత, పిల్లల గుడ్డలకి ఎంత, లేదా బ్యాంకు లోన్ తీసుకుంటే దానికి ఎంత కట్టాలి, చక్కటి ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. అంతా సర్వనాశనం చేశారు. నా డిపార్ట్మెంట్ తీసుకుంటే, మున్సిపల్ శాఖ తీసుకుంటే 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఫండ్కి ఆ డబ్బులు పోయినాయి. నిజంగానే అయిపోయింటే నిజంగా అయిపోయింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి చక్కగా కొనాలు ఇచ్చిండేది. ఇక్కడ ఏరియాలో కూడా కొనాలు ఇచ్చున్నాయి. ఇప్పుడే నాకు ఇచ్చారు, సార్ ఏరియా కొనాలు లేవు, ట్యాప్ కనెక్షన్స్ అని. నిజంగా అమృత పథకం పూర్తయిపోయిందంటే 8,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఉదయం కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా మంచి దర్శనం జరిగింది. అదేవిధంగా మరి భక్తాదులతో కూడా చాలామందితో నిన్న నైట్ మరి ఈరోజు మార్నింగ్ కూడా ఇంటరాక్ట్ అవుతే చాలా బాగుంది. ఒక పక్క ప్రసాదం కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, మరి లైన్ సిస్టమ్ కూడా అంతా బాగుంది మాకు అన్న విషయం కూడా తెలియజేశారు. చాలా ఆనందంగా ఉంది. మేము వెంకటేశ్వర స్వామి కోరుకునేది ఒకటి, ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి. ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉంటుందని కూడా. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి దేశంలో నిబంధనల ప్రకారం అన్ని అర్హత ప్రమాణాలు సాధించిన యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను జారీ చేయడంలో కూటమి ప్రభుత్వం అత్యంత కక్ష సాధింపు ధోరణి అనుసరిస్తుందని వైసీపీ వైద్య విభాగం నేతలు సిదిరి అప్పలరాజు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహన్ రావులు మండిపడ్డారు. తమ పిఆర్ సర్టిఫికేషన్ కోసం గత కొన్ని రోజులుగా విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన చేస్తున్న యువ వైద్యుల దీక్షా శిబిరాన్ని వైసీపీ నేతలు సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్లి వీసీ రిజిస్ట్రార్ను కలిసి యువ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞాపన పత్రం సమర్పించారు. చాలా తీవ్రమైనటువంటి అంశంగా మారింది. ఎందుకు తీవ్రమైనటువంటి అంశం కింద మారింది అంటే, మహిళా స్టూడెంట్ జుత్తు పట్టుకొని ఈడ్చి మరీ పోలీస్ జీప్ ఎక్కించినటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి వీడియో నేను చూశాను. వాళ్ళు చేసిన తప్పేంటి? విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకోవడమే వాళ్ళు చేసిన తప్ప? విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్న పాపానికి ఈరోజు పోలీసుల చేతిలో తన్నులు తినాలా? మరి ఇదే అంశం పైన మా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈజ్ వెరీ డీప్లీ కన్సర్న్డ్ అబౌట్ దిస్. ఆ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ తో కూడా మాట్లాడి భరోసా ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అలాగే రిజిస్ట్రార్ను కలిసి పరిస్థితిని వివరించి తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పి మమ్మల్ని అందరిని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా మేమంతా యూనివర్సిటీకి వచ్చి మెడికల్ కౌన్సిల్ ఏపీఎంసీ చైర్మన్ అలాగే రిజిస్ట్రార్కి వినతి పత్రం ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయో, వెరీ క్లియర్ కట్ గైడ్ లైన్స్, 54 నెలల 54 months ఆఫ్ క్లాసెస్ ఫాలోడ్ బై 12 months ఆఫ్ ఇంటర్న్షిప్. ఏ కాలేజీలో ఏ దేశంలో అయితే ఏ కాలేజీలో చదువుతున్నాడో అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకు వచ్చి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాలో కూడా 1 year మ్యాండేటరీ ఇంటర్న్షిప్, అంటే సూపర్వైజర్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలనేది దట్ ఈస్ ది ఓన్లీ గైడ్ లైన్. చాలా స్పష్టంగా ఇచ్చినారు FMGL 2021 యాక్ట్ ప్రకారం. దాని ప్రకారమే వీళ్ళందరూ కూడా 54 నెలలు చదివారు, అక్కడ 1 year ఇంటర్న్షిప్ చేశారు, FMG ఎంట్రన్స్ క్లియర్ చేశారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ పూర్తి చేశారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయమంటే రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళతో పాటు చదువుకున్నటువంటి మన నైబర్హుడ్ స్టేట్స్ ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ బ్రహ్మాండంగా అక్కడ రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఏమనంటే కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళు అటెండ్ అయ్యారు అని. భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినారా, ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినప్పటికీ దానికి కాంపెన్సేటరీ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వండి నేను వాళ్ళకంటే కాంపెన్సేటరీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అక్కడ ఫారెన్ యూనివర్సిటీలో అటెండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఎండోర్స్ చేసినారు. మేము దాన్ని నమ్మము అంటారు. నమ్మమంటే కాలేజ్తో మీరు మాట్లాడండి, ఇమ్మిగ్రేషన్ సెంటర్స్తో మీరు మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నా, తక్కువ చేసి మాట్లాడడం కాదు, ఈ కాంపెన్సేటరీ స్టడీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో చదివినటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి ఉన్నాయా నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ లేని రూల్స్ అక్కడ వాళ్ళకి పెట్టారు, ఓకే. అయినా సరే అది కూడా పెట్టినప్పటికీ మీరు 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి, 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి అంటే వెటరన్స్ అయిపోతారు వీళ్ళందరూ కూడా. ఇది చాలా తప్పు. ఇది కేవలం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం కోసమని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. దీనికి కొద్దిగా కావాల్సింది సెన్సిబిలిటీ, హ్యుమానిటేరియన్ ఆలోచన ఉండాలి, హ్యూమన్ టచ్ ఉండాలి. దీనికి
ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏ రకంగానే ఇబ్బంది పెట్టాలి. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే విదేశీ వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో మీ రిప్రజెంటేటివ్ ఎవరినో పంపించి మాట్లాడించి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయించి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకొని పిల్లల మీద దాడులు చేసినటువంటి పోలీస్ అధికారులు లేకపోతే ఉసుగొల్పినటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని. విశ్వకవి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ 35వ ఆవిర్భావ దినోత్సవం శనివారం చిన్న అమీరం స్కూల్ ప్రాంగణంలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులవర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విద్యా కేంద్రంగా ఖ్యాతినొందిన భీమవరం విద్యా ప్రగతిలో విశ్వకవి స్కూల్ పాత్ర ఎంతో ఉందని, విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణకు విశ్వకవి పెట్టింది పేరని, ఈ రెండూ కావలసిన తల్లిదండ్రులకు విశ్వకవి సరైన ఎంపిక అని అన్నారు. భీమవరం 2 టౌన్ సిఐ కాళీచరణ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఏ విద్యార్థి అయితే చక్కని క్రమశిక్షణతో ఉంటాడో అతడు జీవితంలో ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదుగుతాడని, అలాంటి క్రమశిక్షణ విశ్వకవిలో ఉండడం ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు వరమని అన్నారు. డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్స్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని, ముఖ్యంగా విద్యార్థులు మొబైల్ ఫోన్స్ అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలని తెలియజేశారు. జోలపాలెం రోడ్లో స్థాపించి అంచెలంచెలుగా వెదిగి సొంత భవనంతో ఈ విశ్వకవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశ్వకవిలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఎంతో ప్రయోజకులయ్యారు. అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, ఇంజనీర్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ఉన్నారంటారు. చాలా సంతోషకరమైన విషయం. క్రమశిక్షణతోటి, నిబద్ధతతోటి ఈ స్కూలు నడుపుతున్న రఘుబాబు గారికి, వారి మిసెస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. డైరెక్టర్ అంటే ఏదో వారానికో 10 రోజులకో వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళిపోతారు. 364 రోజులు పిల్లలకు అందుబాటులో ఉండి ప్రతి పిల్లవాడు ప్రతి క్లాసులో ఉన్న పిల్లల మీద శ్రద్ధ వహించి పర్యవేక్షణ చేసేవారు రఘుబాబు గారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఎంతమంది పిల్లల పేర్లు కూడా చెప్పగల శక్తి, ఆలోచన ఆయన మీతో మమేకం కావడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. చదువు అనేది గొప్పది. ఎవరు దొంగిలించలేనిది, ఎవరు పట్టుకెళ్ళలేనిది, ఎవరు తీయలేనిది ఒక విద్య ఒకటే. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. విద్య వచ్చిన తర్వాత పోవటం అనేది లేదు. మనం బ్రతుకున్నంత కాలం మనకు ఓడాలని ఉంటుంది విద్య అనేది. ఆ విద్య కష్టపడి చదివి ప్రయోజకులైతే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మా ఆలోచన ఒక్కటే, విజన్ 2047 వచ్చేసరికి భారతదేశంలో చదువు లేని వాళ్ళు ఒక్కరు కూడా ఉండటానికి వీల్లేదు. అవ్వాలి.
వ్యవసాయం చేసే రైతు, పొలం వెళ్ళే రైతు అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివి ఉండాలి. ఒక దోబీ వాడు బట్టలు వాడు డిగ్రీ చదివి ఉండాలి. అది విద్య గొప్పతనం. చదువుకున్నవాడు చేస్తే ఆ సంస్కారవంతంగా ఉంటుంది ఆ పని. ఎవరైనా సరే ఆయన చదువుకున్నాడురా, అన్నీ తెలుసు ఆయనకి అని చెప్పి గౌరవిస్తారు. అందుచేత మీరందరూ కూడా చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలి. చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఉన్నది. చదువు ఒకటే కాదు, ఆట పాటల్లో కూడా రాణించాలి. ఇవన్నీ మీరు అలవర్చుకుని మంచి భారత పౌరులు అవ్వాలని మనస్ఫూర్తిగా రఘుబాబు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు జూలై 5, టుడే ఈజ్ జూలై 5th, విశ్వకవికి పండుగ దినం. మనం ప్రతి సంవత్సరం స్టేట్ ఫెస్టివల్స్, నేషనల్ ఫెస్టివల్స్ ఎన్నో జరుపుకుంటున్నాం. కానీ ఇది విశ్వకవికి పండుగ. దాదాపుగా చాలా మందికి తెలియని 1991 సంవత్సరం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకు కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. 1991 జూలై 5వ తారీఖున విశ్వకవి గుడిగుడి అడుగులతో తన ప్రస్థానం మొదలుపెట్టింది. ఈరోజు 2025 జూలై 5, 34 సంవత్సరాలు విశ్వకవి చరిత్ర. ఈరోజు 35వ సంవత్సరంలోకి మనం అడుగుతున్నాం. ఈ 34 సంవత్సరాల విశ్వకవి ప్రస్థానంలో నేను, స్వరూప, మా ఇద్దరు కృషి కాకుండా ఎందరో ఉపాధ్యాయులు, ఎందరో హెచ్ఎంస్ ప్రిన్సిపాల్స్, మరెందరో భీమవరం పెద్దలు, ముఖ్యంగా మా విద్యార్థుల తల్లిదండ్రులు విశ్వకవిని ఆశీర్వదించడం వల్లనే ఈరోజు విశ్వకవి ఒక విద్యా సంస్థ కాకుండా 2 విద్యా సంస్థలుగా విశ్వకవి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్తో పాటు 3వ సంవత్సరంలో ఉన్న విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్, 2 విద్యా సంస్థలు దాదాపుగా మన భీమవరం పట్టణంలోనే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోనే మంచి పేరు సాధించి ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది. దీని అంతటికీ కారణం పూర్తిగా మా ఇద్దరు కృషి మాత్రమే కాదు. నేను ఇప్పుడే చెప్పాను, ఎందరో ఉపాధ్యాయులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎందరో తల్లిదండ్రులు నన్ను వెన్నంటి ప్రోత్సహించిన వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇక్కడ ఒక విషయం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1991లో ఈ పాఠశాల స్థాపించినప్పటి నుంచి నాకు ఎమ్మెల్యే శ్రీ రామాంజనేయులు గారు ఎంతో మంచి పరిచయం. మన విశ్వకవిని ఆయన ఎంతో ప్రోత్సహించడం, విశ్వకవి అండ్ లెర్న్ సంథింగ్ అండ్ మోల్డ్ యువర్ కెరియర్ ఇన్ ఎ బెటర్ వే. మీ సీనియర్స్, మన బెస్ట్ మార్క్స్ వచ్చింది మీ సీనియర్స్ పిలవడం జరిగింది. వాళ్ళని చూసి మీరు మరింత ఆదర్శంగా విశ్వకవి అంటే చదువు ఒక్కటే కాదు, అన్ని రంగాల్లోనూ మీరు ముందుండాలని, మీకు పెద్దల ఆశీర్వాదాలు ఉండాలని ఈరోజు ముఖ్యంగా విశ్వకవి స్కూల్ డైరెక్టర్ గా రఘుబాబు గారు, ఆయన ఇక్కడ స్కూల్ పెట్టినప్పటి నుంచి కూడా నేను భీమవరం బస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండేవాడిని. 1991 నుంచి కూడా స్కూల్ కి కంపల్సరీ మెటడోర్లు, వ్యాన్లు, అలాగే బస్సులు కూడా ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యం. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. చాలా క్రమశిక్షణ అంటే మరీ అసలు ఆయనతోటి పేరెంట్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారంటే భయపడి అంత క్రమశిక్షణ తీసుకొచ్చారు ఆయన. దానివల్లే ఈ స్కూల్కి ఇంత పేరు రావడానికి కారణం. అందుకే మీరు మన కలాం గారు చెప్పినట్టు కళలు పెద్దగా కరండి, ఆ కళల్ని నెరవేర్చుకోండి అంటారు. అంటే మీరు స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్ రీచ్ అయినంత వరకు కూడా కష్టపడండి. అది ఎలా కష్టపడాలన్నది పెద్ద ఆయన చెప్పారు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే కానీ, వాళ్ళ చెమట చిందిస్తే కానీ, అది ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, ఏ వర్క్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే, ఎంతో టెన్షన్స్ పెడితే కానీ మీకు ఈ కంఫర్ట్ జోన్, ఈ ఫెసిలిటీస్ ఇవ్వరు. అటువంటి మీ తల్లిదండ్రులు మీరు ప్రేమించండి, తల్లిదండ్రులను గౌరవించండి. ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో, మనసారా తల్లిదండ్రులు గౌరవిస్తారో, ఆటోమేటిక్ గా వాడు అనుకున్న వాళ్ళు అతను రీచ్ అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రుల కోసం నేను చెయ్యాలి అంత తపన ఉంటుంది.
స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్స్కి మర్యాద ఇస్తారు. ఎవరైతే టీచర్స్కి ఫ్యాకల్టీకి మర్యాద ఇస్తారో వాళ్ళు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని మర్యాద ఇస్తారు. With their dedication, passion and commitment, they have shaped our school's value and mission, inspiring generations of students to reach full potential was the dream and dedication of our respected founders, Sri Potluri Raghubabu Garu and Srimati Swaruparani Garu. We are truly lucky to have such dedicated teachers, directors and mentors in a beautiful learning environment on this occasion. I like this opportunity to thank our beloved Director Sir and Director Ma'am who works hard every day, a man with a vision and a lady with a golden heart. Their commitment to education and nurturing young minds has shaped the school we know and love today. Their legacy lives on in the values we uphold and the opportunities they provide. School Director Sir is a visionary leader and terminus with a heart of gold. That they have been instrumental in shaping our social values and excellence. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లా కామేపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. కావలిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు నిమ్మల నారాయణ. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో యువ వైద్యుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన వైసీపీ డాక్టర్ల విభాగం. వారికి తక్షణమే పీఆర్ సర్టిఫికేషన్ చేయాలని డిమాండ్. సమాప్తం. నమస్కారం.